బ్రేకింగ్ న్యూస్. ఓటుకు నోటు కేసులో త్వరలో ఏపీ సీఎం చంద్రబాబు అరెస్ట్ అయ్యే అవకాశం. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ ప్రాంత టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలంటూ మభ్యపెట్టి నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్వి స్టీఫెన్సన్ కు 50 లక్షలు లంచం ఇస్తూ 2015 మే 31న ప్రస్తుత టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొండగల్ ఎమ్మెల్యే ఓటుకు నోటు కేసు నిందితుడు అయిన రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రేవంత్ తో పాటు ఆయన దోస్తు రుద్ర ఉదయ్ సింహ, బిషప్ హ్యారీ సెబాస్టియన్లను ఏసీబీ అధికారులు అదే రోజు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోనే కాకుండా ఏకంగా దేశంలోనే సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొండగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఈ కేసులోని మరో 4 నిందితులకు జైలు శిక్ష తప్పదని ఏసీపీ అధికారులు తేల్చి చెప్తున్నారు. ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే కాకుండా ఏకంగా దేశంలోనే ఎంతో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో గతంలో అరెస్ట్ అయిన ఈ 5 నిందితులపై అన్ని రకాల ఆధారాలు పక్కాగా సేకరించిన ఏసీబీ అధికారులు ఛార్జిషీటును సమగ్రంగా రూపొందించారని సమాచారం. ఈ కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలను సంపాదించిన ఏసీబీ అధికారులు ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఏపీ సీఎం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసు వ్యవహారంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో మాట్లాడిన కాల్ డేటాను పరిశీలించడమే కాకుండా ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి ఆ వాయిస్ బాబుదే అని తేలిందని సమాచారం. దీంతో ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు అన్ని కోర్టుకు సబ్మిట్ చేయనున్నారు అని సమాచారం. ఈ ఆధారాలు అందగానే కోర్టు బాబును అరెస్టు చేయమనే ఆర్డర్స్ ఇస్తుందేమో అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో. For more videos, please subscribe our channel.